చాలామంది అమ్మాయిలు వాళ్ళ రిలేషన్షిప్స్లో ఆపోజిట్ పార్ట్నర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు కొట్టడం తిట్టడం అనేది ఎక్కడ జరగదు. వెరీ రేర్స్ కండిషన్స్లో జరుగుతుంది. కానీ వాళ్ళ మౌనం అనేది వీళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ కదా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలీదు. సో దానివల్ల వీళ్ళ బాధని భరించి ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూడా ఏడిస్తే వాళ్ళ ముందు మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. ఏమంటారంటే, ఏమంత తక్కువ చేశానని అన్నీ ఇస్తున్నాను కదా, ఎందుకు అలా ఏడవడము అని చెప్పి ఒక మాట వస్తుంది. లేదు ఇదంతా గొడవెందుకు అని చెప్పి కామ్ అయిపోయారనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి, దెన్ అగైన్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఏంటి మాట్లాడడానికి అంత చిరాకు వస్తుంది అని చెప్పి. సో ఇక్కడున్న పర్సన్కి ఏమనిపిస్తుందంటే, అసలు నేను ఎలా ఉండాలి, ఇది నాకు ఒక ఎగ్జామ్ లాగా అయిపోయింది ప్రతిరోజు కూడా అని అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపించుంటుంది? ఓకే. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తే ముందుకెళ్ళగలుగుతాము అంటే, మనల్ని మనము ఫస్ట్ కనుగొనగలగాలి. అంటే నేనేంటి యాక్చువల్‌గా? నాకేం కావాలి? అంటే ప్రేమ ఎక్కడ కోల్పోతానేమో అని చెప్పి భయంతో ఉన్నారా? ఎక్కడ నన్ను వదిలేస్తాడేమో అన్న భయంతో ఉన్నారా? లేదా ఆ ప్రేమని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా పొందాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో మీరు హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు. అప్పుడు ఏమవుతుంది అనంటే, మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలుపెడతారు. ఆపోజిట్ పర్సన్ చేంజ్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోవద్దండి. బికాజ్ ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్‌గా నాలో ఏముంది? నేనేం చేంజ్ చేసుకుంటే మా రిలేషన్‌షిప్ అనేది చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది అని ఎప్పుడైతే ఆ క్వెషన్ మీకు వస్తుందో అప్పుడే హీలింగ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇక్కడ కౌన్సిలింగ్స్ తీసుకుంటే ఏమవుతుంది అనంటే, మీ బ్రెయిన్ అనేది పాజిటివ్ ఇండికేషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఎందుకనంటే మైండ్‌లో మనకి జరిగే ప్రాసెస్ అంతా కూడా మన లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొక మాట చెప్పాలనుకున్నాను, అది టిప్ అనుకోండి. మీరు చూసే వీడియోస్ కానీ, మీరు స్క్రోల్ చేసే డేటా కానీ, లేదు మీరు కాన్వర్జేషన్ చేసే ఎవరైనా పర్సన్స్ కానీ ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు అనేది బ్రెయిన్ మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో అలానే మీ బ్రెయిన్ ట్యూన్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే మనం ఏమైతే బ్రెయిన్‌కి ఇస్తామో అదే మనకు రిజల్ట్‌గా ఇస్తుందన్నమాట. ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఆశపడతారా? సో అప్పుడు ఇంకా మీరు చేంజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకనంటే లైఫ్‌లో ఫ్రూట్‌ఫుల్ లెసన్స్ టీచ్ చేసే వాటికి మాత్రమే అడిక్ట్ అవ్వండి. ఐ హోప్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.